స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన మీరు ప్రేమించి రాత్రికాల సమయంలో మీ మాటలు వినేదానికి మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్యంలో జీవం ఉన్నది, సారం ఉన్నది. మీ వాక్యము కొండలను పెకలింపగల శక్తి కలదు. మీ వాక్యము అదృశ్యమైనటువంటి వాటిని దృశ్య రూపంలోనికి తీసుకొచ్చింది. మీ వాక్యము ద్వారా ఈ భూమి మీద మేము ఉనికిని కలిగి ఉన్నాము. ప్రభా, మరొకసారి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి, మీ యందు స్థిరపరచండి. మీ కొరకు నిరీక్షణ కలిగి జీవించడం కృప దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి 102వ కీర్తన 13వ వచనం చదువుకున్నాం. నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయచూపుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చింది. వీడియో ఆన్ చేసారా? ఓకే. ఇక్కడ 102వ కీర్తన 13వ వచనంలో నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయచూపుటకు కాలం వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. చాలా శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని ఇక్కడ మనం చూస్తాము. నీవు లేచి అంటే దేవుడు లేచేటువంటి సమయం. దేవుడు తన కార్యము జరిగించేటువంటి సమయం. దేవుడు తన కార్యాన్ని జరిగించేటువంటి సమయంలో తన కార్యాన్ని జరిగిస్తాడు. అప్పటి వరకు ఎన్ని తొందరలు మనం దేవుని పెట్టినా కొన్నిసార్లు జరగదు. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పారు. చూడండి పిల్లలు, మరియా యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడతారు. వారికి ద్రాక్షారసం లేదు అని చెప్తాం అంటే వారికి ద్రాక్షారసం లేదు, నీవు ఎలాగైనా వారికి సహాయం చేయి అని మరియా మాట్లాడుతూ ఉంది పిల్లలు. కానీ ప్రభు ఏమంటున్నాడు? అమ్మా, నా సమయం ఇంకా రాలేదు. దేవుడు తన కార్యాన్ని జరిగించేదానికి తనకంటూ ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. నీవు లేచి అంటే దేవుడు కార్యం జరిగించేటువంటి సమయం. అప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి వాడు, అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాడు, అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్నటువంటి వాడు తన కార్యాన్ని తన సమయం వచ్చినప్పుడు జరిగిస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాం. 11. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపాడు. వీడు కూడా ఫోర్స్ఫుల్ పిల్లలు. లాజరు మరణానికి సమీపంగా ఉన్నాడు, ఇంకా చనిపోలేదు, రోగిగా ఉన్నాడు. అటువంటి సమయంలో సహోదరులు ఇద్దరు కూడా మార్తా మరియ యేసు ప్రభు దగ్గరికి వర్తమానాన్ని పంపారు. ఎందుకు పంపారు అంటే, అయ్యా, ఇదిగో మా సహోదరు
రోగిగా ఉన్నాడు, నీ వచ్చి వాడిని స్వస్థపరచు అని చెప్పినప్పుడు వెంటనే యేసు ప్రభు స్పందించలేదు. పిల్లలు 6వ వచనం చదవండి. అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచింది. ఇంకొక 2 రోజులు అక్కడే ఉంటున్నాడు. వెంటనే వెళ్ళట్లేదు. వెంటనే మీ సహోదరుడు బాగుపడతాడులే అని కూడా చెప్పట్లేదు. ఉన్నటువంటి స్థలంలోనే ఇంకా ఒక 2 రోజులు అక్కడే ఉన్నాడు. 21 చదువుదాం. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చాలు. అప్పుడు చనిపోయాడు. రోగిగా ఉన్నప్పుడు కబురు పంపాను, కానీ ప్రభు స్పందించలేదు. ఉన్నటువంటి స్థలంలోనే ఇంకా 2 రోజులు ఉండిపోయాడు. చివరికి లాజరు చనిపోయాడు. ఆ సిచ్యువేషన్ చూడండి పిల్లలు. అంటే వారు అనుకున్నటువంటి సమయంలో యేసు ప్రభు రాలేదు. వారు అనుకున్నటువంటి విధంగా యేసు ప్రభు పని చేయలేదు. ఆయన కార్యాలు ఆయన చిత్తానుసారంగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సమయంలో చేసేటువంటి వాడుగా ఉన్నాడు. When we understand the mind of God, the heart of God, we can follow His footsteps. ప్రియుల దేవుని యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన అడుగు జాడలను మనం అనుసరించేటువంటి వారిగా ఉండగలుగుతాం. ఆదికాండం 15వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాం. యెహోవా వాక్యం వచ్చి, భయపడకుము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాడు. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటికే ఎన్నోసార్లు దేవుడు అబ్రహాము దేవుడితోనూ మాట్లాడుతున్నాడు. ప్రత్యేకంగా ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే, నీ బహుమానము అత్యధికమగును అని అన్నప్పుడు అబ్రహాముకు అర్థమైంది. దేవుడు మాట్లాడుతున్నటువంటి బహుమానము, లేక దేవుడు ఏ బహుమానం గురించి మాట్లాడుతున్నాడో అబ్రహాముకు అర్థమైంది. అందుకే 2వ వచనంలో అబ్రహాము అంటున్నాడు, చదవండి. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడు, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. చూడండి పిల్లలు, అబ్రహాము యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే, ఎన్నోసార్లు దేవుడు తనకు సంతానం ఇస్తాడు అని వేచి ఉండి ఆశించి నిరీక్షించి చివరికి ఒక నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయి ఏమంటున్నాడంటే, దేవుడు నాకు ఏమిస్తే ఏం లాభము, నా ఆస్తికి ఇదిగో ఎలియాజరే హక్కుదారు అయిపోతాడు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాము. పిల్లల అటువంటి సమయంలో కూడా దేవుని స్పందన వెంటనే కనబడట్లేదు. దేవుడు తన సమయంలో తన కార్యం జరిగించే విషయంలో ఆయన కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. పిల్లలు దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏది కూడా చేయలేదు. తన సమయంలో తన కార్యాన్ని ప్రభువు జరిగించేటువంటి వాడుగా, నీవు లేచి సియోనును కరుణించు, నీవు లేచి. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. నీకు తోడై ఉండి
నీవు వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. మరి వెంటనే నెరవేర్చుకోవచ్చు కదా. వెంటనే అబ్రహాముకి కుమారుడిని ఇచ్చేదేదో ముందే ఇచ్చేయవచ్చు కదా. లాజరు రోగిగా ఉన్నప్పుడే వచ్చి లాజర్ని స్వస్థపరచవచ్చు కదా. మరియు ద్రాక్షారసం అయిపోయిందని వెంటనే ప్రభు తన కార్యాన్ని జరిగించవచ్చు కదా. కానీ ఈ సందర్భాలన్నీ మనం పరిశీలించినప్పుడు దేవుడు తన సమయంలో కార్యాన్ని చేసేటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని సమయం వేరు, మన సమయం వేరు. దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. నీవు లేచి సియోనును కరుణించదవు. సియోను కరుణించదవు. ఇక్కడ సియోను అంటే ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేస్, నాట్ ఎ టౌన్. ఇదేదో ఒక పట్టణము, ప్రదేశము అనేటువంటిది కాదు. సియోను అనేటువంటిది పట్టణముగా, ప్రదేశముగా పిలువబడిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. అయితే పర్టికులర్గా, ప్రత్యేకంగా ఇక్కడ చెప్పబడినటువంటి సియోను అనేటువంటి పదము దేవునికి సంబంధించింది అని అంటే దేవుని బిడ్డలకు సంబంధించింది. నీవు లేచి సియోనును కరుణించదము. దేవుని ప్రజలకు చాలా ప్రత్యేకతలు అనేటువంటివి ఉన్నాయి ప్రియ. లోక సంబంధమైనటువంటి ప్రజలకి, దేవుని ప్రజలకి చాలా వ్యత్యాసం అనేటువంటిది ఉంది. దేవుని ప్రజల్లో ఎంతో ప్రత్యేకత అనేటువంటిది దాగి ఉంది. చూడండి, 9వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 9వ కీర్తన, సియోను వాసి అయిన యెహోవాను కీర్తించు. అంటే దేవుడు సియోను నివాసిగా పిలువబడుతున్నాడు. సియోనులో ఆయన నివసించేటువంటి వాడుగా కనపడుతున్నాడు. దేవుని బిడ్డల్లో దేవుడు నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. ద బాడీ దట్ వీ హ్యావ్ ఈజ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. మన శరీరము దేవుడు నివసించేటువంటి స్థలం. సియోనుకు ఎన్నో ప్రఖ్యాతులు అనేటువంటివి ఉన్నాయి. 20వ కీర్తన 2వ వచనం చదువుదాం. 20వ కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ కమ్స్ ఫ్రమ్ సియోన్. దేవుని యొక్క కాపుదల సియోనుకు ఉంది ప్రియ. సియోనులో ఉంది. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ పీపుల్. తన ప్రజల్లో దేవుని యొక్క కాపుదలను దేవుడు పెట్టి ఉన్నాడు. 48వ కీర్తన 2వ వచనం కూడా చదువుదాం. 48:2. సియోను ఎలాగుంది అంటే సర్వభూమి
దేవునికి సంతోషకరముగా ఉన్నది. లోకానికి దేవుని ప్రజలు ఒక మకుటం లాంటి వాడు. దేవుని ప్రజలు లోకానికి దేవుని యొక్క సంతోషాన్ని అందించేటువంటి వారు ప్రియులారా. దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క నెమ్మదిని, దేవుని యొక్క ప్రశాంతతను, దేవుని యొక్క శాంతిని లోకానికి దేవుని ప్రజలు అందించేటువంటి వారు. God blessed us as a blessing to the world. దేవుడు మనల్ని లోకానికి ఆశీర్వాదకరంగా ఆశీర్వదించాడు. ఎంత గొప్ప విషయం అది. చాలా గొప్ప విషయం ప్రియారా. కనుక సియోనుకు ఎన్నో ప్రత్యేకతలు అనేటువంటివి, లేక దేవుని ప్రజలకు ఎన్నో ప్రత్యేకతలు అనేటువంటివి ఉన్నాయి. 50వ కీర్తన 2వ వచనం కూడా చదువుకుందాం. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. ఇంకోసారి చదవండి. పరిపూర్ణ ప్రకాశము గల సియోనులో నుండి, పరిపూర్ణ సౌందర్యమా? పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము, ఇక్కడ ఒక బ్యూటిఫుల్నెస్ అనేటువంటిది మనం చూస్తాము. సౌందర్యము అనేటువంటిది దేవుని యొక్క గుణ లక్షణాల ద్వారా దేవుని ప్రజల్లో కనిపిస్తుంది ప్రియులారా. సామెతల్లో ఒక మాట ఉంటుంది, ఏముంటుందంటే, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కు బంగారపు కమ్మి వంటిది. వివేకము లేని సుందర స్త్రీ అంటే కొంచెం ఆపోజిట్ డైరెక్ట్ వర్డ్ ఫార్మేషన్ అన్నమాట. వివేచన, అండర్స్టాండింగ్. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దేవుని ప్రజల్లో దేవుని యొక్క గుణ లక్షణాలు, లేక దేవుని ప్రజల్లో కనిపించే దేవుని యొక్క గుణ లక్షణాలు దేవుని యొక్క సౌందర్యాన్ని లోకానికి చూపిస్తుంది. అర్థమైందన్నమాట. దేవుని ప్రజల్లో కనిపించేటువంటి దేవుని గుణ లక్షణాలు దేవుని యొక్క సౌందర్యాన్ని లోకానికి చూపిస్తుంది. సౌందర్యం అంటే ఏదో బంగారము, వెండి, ఆభరణాలు వంటివి కాదు. అది దైవిక సంబంధమైనటువంటి గుణ లక్షణాలు. 69వ కీర్తన 35వ వచనం కూడా చదువుకుందాం. సియోను గురించి. దేవుడు సియోనును రక్షించును. చాలు, సియోనును రక్షించును. ద సాల్వేషన్ ఆఫ్ గాడ్ సీన్ ఇన్ సియోన్. సియోనులో దేవుని యొక్క రక్షణ అనేటువంటిది ఉంది ప్రియులారా. వీఆర్ సేవ్డ్ పీపుల్. మనం రక్షింపబడినటువంటి ప్రజలము. ఈ లోకంలో రక్షింపబడకుండా చనిపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవ్వరు ఉండరు. దేవుని వాక్యాన్ని ఎంతో కాలం నుంచి ఎన్నో విధాలుగా వింటూ సువార్తను గురించి దేవుడు పలుమార్లు మాట్లాడుతూ ఉంటే ఆ సువార్తను అర్థం చేసుకోకుండా, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించకుండా, యేసు ప్రభు యొక్క సన్నిధిలో హృదయాన్ని సరిచేసుకోకుండా, పాప క్షమాపణ పొందకుండా, రక్షణ పొందకుండా చనిపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవ్వరు ఉండరు ఈ లోకంలో. సియోనులో దేవుని యొక్క రక్షణ అనేటువంటిది ఉంది. ఈ రక్షణను మనం పొందుకోవాలి. రక్షింపబడకపోతే నీవు సియోనువి కావు. రక్షింపబడకపోతే దేవుని యొక్క సౌందర్యం నీ ద్వారా
ప్రత్యక్షపరచబడదు. రక్షింపబడకపోతే యు కాంట్ ఇండస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, ఎక్స్పీరియన్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కాపుదలను నీవు అనుభవించలేవు. కనుక రక్షణ పొందాలి ప్రియులారా. రక్షణ సియోనులో అందుబాటులో ఉంది, దాన్ని పొందుకోవాలి. నీవు లేచి సియోనును కరుణించదు. 78వ కీర్తన 68వ వచనం. 78, 68. తాను ప్రేమించిన సియోను పర్వతం. దేవుడు సియోను ప్రేమిస్తా. గాడ్ లవ్స్ సియోన్. దేవుడు సియోను ప్రేమిస్తా ఉన్నాడు ప్రియులారా. సంఘాన్ని దేవుడు ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము, తన స్వరక్తం ఇచ్చి పరిశుద్ధమైన రక్తాన్ని ఇచ్చి సంఘాన్ని ప్రభు కొనుక్కున్నాడు. ఎంత ప్రేమ! ఆయన మనలను ప్రేమించుచు మన పాపములను, తన రక్తము నుండి మన పాపములను విడిపించు. ప్రకటన 1:6. దేవుడు సియోన్ను అంతగా ప్రేమించాడు. సో సియోన్ ఈజ్ లవబుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రియురాలు సియోను ప్రియురాలు. 84వ కీర్తన 7వ వచనం. 84. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడు. సియోనులో ఏముంది అంటే దేవుని సన్నిధి ఉంది. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ సియోన్. సియోనులో దేవుని సన్నిధి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ ఉన్నా కూడా దేవుని సన్నిధిని మనం కలిగి ఉండగలము. యోన తిమింగళ గర్భంలో ఉన్నాడు ప్రియులారా. నాచు భూగర్భంలోకి వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ప్రార్థన చేశాడు. ఎందుకు అంటే యోనాతో పాటు దేవుని యొక్క సన్నిధి ఉంది. పౌలుస్తిని తీసుకెళ్లి చెరసాలలో పడేస్తే వాళ్ళు అక్కడ ప్రార్థన చేశారు. ఎందుకు అంటే ఆ చెరసాలలో సహితము దేవుని యొక్క సన్నిధి ఉంది. షడ్రకు, మెషకు, అబేద్నెగోను తీసుకెళ్లి అగ్నిలో పడేస్తే ఆ అగ్నిలో కూడా వారు దేవుని సన్నిధిని అనుభవించారు. దానియేలును తీసుకెళ్లి సింహపు గుహలో పడేస్తే క్రూర మృగాలు ఆకలితో అలమటించిపోతా ఉన్నాయి. అటువంటి సింహాల మధ్య దానియేలు దేవుని యొక్క సన్నిధిని కలిగి. వీళ్ళగా మనం ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. సంసోను తీసుకెళ్ళి గుళ్ళో బంధించారు. ప్రియారా. ఫిలిష్తీయుల సర్దారులు అందరూ కూడా ఆ గుళ్ళో సంసోను అభ్యసిస్తూ ఉంటే సంసోను అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. Samson has the presence of God in the prison, in the temple of goddess. ఆ దేవత గుడిలో సంసోను దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడు. సియోనులో ఏముంది అంటే దేవుని సన్నిధి అనేది ఉంది. 102వ కీర్తన 16వ వచనం. యెహోవా సియోనును కట్టి ఉన్నాడు.
సియోనును దేవుడు ఏం చేశాడట? కట్టి ఉన్నాడట. గాడ్ బిల్డ్స్ సియోన్. దేవుడు సియోనును కట్టేటువంటి వాడు, మన జీవితాన్ని స్థిరపరిచేటువంటి వాడు, మన కుటుంబాలను కట్టేటువంటి వాడు, తెగిపోయినటువంటి సంబంధాలని తిరిగి కలిపేటువంటి వాడు. ఆయన సియోనును కట్టేటువంటి దేవుడిగా కనిపిస్తున్నాడు. సరే, మళ్ళీ అదే 102వ కీర్తనలో 13వ వచనం చదివాం కదా, నీవు లేచి సియోనును కరుణించదు, దాని మీద దయచూపుటకు కాలం వచ్చింది, నిర్ణయ కాలమే వచ్చింది. దాని మీద దయచూపుటకు, సియోనుపై దేవుని యొక్క దయ కావాలి ప్రియులారా. దయ లేకుండా మన జీవితంలో దేన్ని మనం పొందుకోలేం. వీఆర్ నాట్ వర్తీ టు రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్ వితౌట్ హిస్ గ్రేస్ ఆర్ కైండ్నెస్ ఆర్ కంపాషన్. దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప లేకుండా మనం దేవుని నుండి దేన్ని కూడా పొందుకునేటువంటి అర్హులము కాదు. నీవు లేచి సియోను కరుణించదము, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. దాని మీద దయ చూపుటకు. ప్రియులారా, దేవుని కార్యాలు ఆలస్యమయ్యే కొద్దీ మన మీద ఆయనకు దయపడతా మానవ పరంగా ఆలోచన చేసినప్పుడు ఎవరో మనం కలిసేదానికి వస్తాము అని చెప్పారు. పలానా బస్ స్టాప్లో ఉండండి, మేము వచ్చి మిమ్మల్ని కలుస్తామని చెప్తారు. మనం 10 గంటలకు వస్తామని చెప్పారు. మనం 9:30కి వెళ్ళి అక్కడ ఉన్నాం. 9:45 అయిపోయింది, 10 అయిపోయింది, రాలేదు. 10:30 అయిపోయింది, రాలేదు. 11 అయిపోయింది, రాలేదు. 11:30 అయింది. అప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి మీద ఎంతో ఆయాసం కలుగుతూ ఉంటుంది. కానీ ఆ వ్యక్తి రాగానే ఏం చెప్తాడు చెప్పండి? సారీ అంటాడు. అంటే దీన్ని మనం వేరే విధంగా అనుకోవట్లేదు, కానీ అతనికి మన మీద ఏదో తెలియనటువంటి ఒక జాలి కలుగుతుంది. అరే, నా మాట విని ఎంతో సేపటి నుంచి నా కోసం ఇతను ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుడు మన జీవితంలో ఆలస్యం చేసే కొలది మన మీద ఆయనకు దయ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఆ సురేఫినేక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తన కుమార్తెకు దయ్యం పట్టింది అని ప్రభువుతో మాట్లాడినప్పుడు అప్పుడే ఆ మాట ప్రభు వినేశాడు, కానీ నిశ్శబ్దంగా ఉన్నాడు. శిష్యులు వచ్చి ఆమెను కసురుకుంటా ఉన్నారు, వెళ్ళిపో అంటున్నారు. ఆయనతో కూడా అంటున్నారు, ఈమెను పంపించేసి విసుగు కొడతా ఉంది, ఈమె కేకలు అంటున్నారు. కానీ ప్రభు ఏమీ చెప్పట్లేదు. లాస్ట్కి ఆయన నోరు తెరిసి ఎలా ఉంది అంటే, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు. అక్కడ కూడా సరైన ప్రోత్సాహం లేదు, నిరుత్సాహమే. ఆమె అయినను ప్రభువా అంటుంది. లాస్ట్కి యేసు ప్రభు ఆమె పట్ల ఎంతో కృప చూపించాడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే కలుగు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. 30:18. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి. ఆ మాట చూడండి, అసలు ఎంత బాగుందో. మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేస్తా ఉన్నాడు. ఆలస్యం అయ్యే కొద్దీ ఆయనకు దయ పెరుగుతూ ఉంది. మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయించాడు. అంటే ఒక వాంటెడ్గా కనబడతా ఉంది పిల్లలు. ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఆలస్యం చేస్తున్నట్టు కనబడతా ఉంది.
ఆ ఉద్దేశం ఏంటి అంటే మన పట్ల దయ చూపించాలి అని. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు, నిలబడుకొని ఉన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే ఇంకా ఏ క్షణంలోనైనా ఆయన కార్యం జరిగించవచ్చు అని అర్థం. నీవు లేచి అన్నావు కదా ఇందాక. లేచి అనే పదం ఎప్పుడు వాడతాం మనం? సహజంగా కూర్చున్నప్పుడు వాడతాం, పడుకున్నప్పుడు వాడతాం. ఇక నిలబడుకో ఉన్నాడు ఆయన దేవుడు. మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. అంటే టైం ఈజ్ అప్, టైం ఈజ్ నియరర్, సమయం ఆసన్నమైంది. నీవు లేచి, మళ్ళీ మనం ఆ వాక్యాన్ని చూద్దాం. 102వ కీర్తన 13వ వచనం. నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. ప్రియులారా, ఇక్కడ కాలము అని ఆగిపోవట్లేదు. కాలము వచ్చును అని ఆ వాక్యం ముగించబడటం లేదు. ఇంకా ఏమని చూస్తున్నాము? నిర్ణయ కాలమే వచ్చును. కాలం వచ్చును అని ఉంటే అంత వెయిట్ ఉండేది కాదు. నిర్ణయ కాలమే మే అని ఉంది అక్కడ. నిర్ణయ కాలమే అంటే ఎగ్జాక్ట్, రైట్ అపాయింటెడ్ టైం, కరెక్ట్గా నిర్ణయించబడినటువంటి కాలము, సమయము, నిర్ణయింపబడిన కాలము. అంటే 10 గంటల 30 నిమిషాల 7 సెకండ్లు అట్లా కొన్నిసార్లు మనం కాలాన్ని చెప్తా ఉంటాం పిల్లలు. ఎగ్జాక్ట్ అపాయింటెడ్ టైం, ఖచ్చితంగా నియమించబడినటువంటి సమయం, నిర్ణయ కాలమే. పైన మనం ఇందాక చదివాం కదా, దేవుడు తగిన కాలం, దేవుడు తన కాలం తన సమయంలో పనిచేస్తాడని. అది డిఫరెంట్. మళ్ళీ ఇక్కడ ఏంటంటే అపాయింటెడ్ టైం ఇది. దేవుడు తన సమయంలో పనిచేసేది వేరు, దేవుడు తాను నియమించిన సమయంలో పనిచేసేది వేరు. God has set a particular time for his people. దేవుడు తన ప్రజల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని సెట్ చేసి పెట్టేస్తాడు. బైబిల్లో ఒక మాట మనం చూస్తాం. యెషయా గ్రంథం 11:1 యెషయ మొద్దు నుండి చిగురు పుట్టెను అంటున్నాడు. చిగురు పుట్టాలి అంటే దానికి యెషయ మొద్దు అనేది కావాలి. అక్కడ యెషయ మొద్దు అంటే ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు. చిగురు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు యెషయ మొద్దులో నుండి చిగురు పుట్టాలి అంటే ఆ వాక్యానికి బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోవాలి. అంటే అబ్రహాం దగ్గర నుంచి రావాలి. అబ్రహామును దేవుడు పిలిచాడు, ఆశీర్వదించాడు. అబ్రహాముకు కుమారుడుగా ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. ఆ ఇస్సాకుకు యాకోబు జన్మించాడు. ఆ యాకోబులో నుండి 12 మంది గోత్రికులు బయటకు వచ్చారు. ఆ గోత్రికుల్లో నుండి రాజులు వచ్చారు. ఆ రాజుల్లో ఒక వ్యక్తి పేరు దావీదు. ఆ దావీదు యొక్క తండ్రి పేరు యెషై. దావీదులో నుండి సొలొమోను వచ్చారు. సొలొమోను నుండి రాజులు వచ్చారు. ఆ రాజులంతా కూడా యూదా రాజులు. వాళ్ళు ఒక సడన్ టైం వచ్చేసరికి ఏమైపోయిందంటే యూదా రాజ్యం కుప్పకూలిపోయింది. అది నాటబడింది, మొక్కగా ఎదిగింది, వృక్షంగా మారింది. వృక్షంగా మారిన తర్వాత ఆ వృక్షం నరకబడింది. ప్రియులారా, నరకబడి ఏమైపోయిందంటే మొద్దయిపోయింది. దాని సౌందర్యం కోల్పోయింది, మొద్దయిపోయింది. ఆ మొద్దులో నుండి చిగురు పుట్టింది. ఇదంతా ప్రాసెస్ జరిగేసరికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే
అబ్రహాము నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు సుమారు 3000 సంవత్సరాలు. చూసారా, అక్కడ ఒక టైం అనేటువంటిది మనం చూస్తాము. అందుకే యేసు ప్రభు జన్మించినప్పుడు టైం గురించి రాశారు బైబిల్లో. గలతీ 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి, టైం నిర్ణయింపబడిన కాలం అది. అదేదో ఆషామాషిగా ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి కార్యం కాదు, నిర్ణయింపబడిన కాలం. తర్వాత యేసుక్రీస్తు ప్రభు సంఘముల గురించి మాట్లాడాడు. సంఘం వెంటనే ఎస్టాబ్లిష్ కాలేదు. సంఘానికి కూడా ఒక కాలం నిర్ణయింపబడింది. యేసు ప్రభు జన్మించాలి, యేసు ప్రభు మరణించాలి, యేసు ప్రభు పునరుద్ధారణై తిరిగి లేయాలి, లేచిన తర్వాత మళ్ళీ 40 రోజులు ఈ భూమి మీద ఉండాలి, 40 రోజుల తర్వాత యేసు ప్రభు ఆరోహణుడై వెళ్ళిపోవాలి, ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ భూమి మీదకు రావాలి, పరిశుద్ధాత్మ భూమి మీదకు వచ్చిన తర్వాత సంఘం స్థాపించబడాలి. నిర్ణయింపబడిన కాలం అది. ఆ నిర్ణయింపబడిన కాలానికి ముందుగానే వెనక్గానే జరగదు ప్రియులారా. ఎగ్జాక్ట్ టైం అన్నమాట, ఎగ్జాక్ట్ అపాయింటెడ్ టైం అన్నమాట. అందుకే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో సంఘ స్థాపన అనేటువంటిది జరుగుతుంది. దేవుడు ఏ సంఘాన్ని అయితే స్థాపించాడో ఆ సంఘాన్ని తన రాజ్యంలోనికి తీసుకెళ్లేదానికి కూడా ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు సంఘము ఎత్తపడుతుంది. అది భూమి మీదనే ఉంటుంది. దాని గురించి కూడా బైబిల్లో మనం చూస్తాం. సంఘం ఎత్తపడాలి అంటే యేసు ప్రభు ఆకాశ మండలానికి రావాలి. యేసు ప్రభు ఆకాశ మండలానికి రావాలి అంటే ఆయన వచ్చేటువంటి సమయాన్ని దేవుడు నిర్ణయించి పెట్టాడు. ఆ నిర్ణయ కాలంలో తప్ప యేసు ప్రభు రాడు, సంఘం ఎత్తపడదు. అదే విధంగా తన బిడ్డల విషయంలో కూడా దేవుడు కార్యాలను చేస్తాడు. తన ప్రజల విషయంలో దేవుడు కార్యాలను చేస్తాడు. అదొకటి చూసి ముగిద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతాం. దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగు. దేవుడు తను ప్రేమించిన వారికి మనకి సహజం అనగా పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది. కింద ఫుట్ నోట్స్ ఏమనుంది? మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి అనుంది కదా, అది ఇంపార్టెంట్. సమకూర్చి అన్నింటినీ కూడా సమకూరుస్తూ ఉంటాడు. ఆ సమకూర్పులో కొన్నిసార్లు కష్టాలు ఉంటాయి, ఆ సమకూర్పులో కొన్నిసార్లు దుఃఖం ఉంటుంది, కొన్నిసార్లు బాధ ఉంటుంది, కొన్నిసార్లు వ్యాధులు ఉంటాయి, కొన్నిసార్లు సంతోషం ఉంటుంది, కొన్నిసార్లు ఆశీర్వాదం ఉంటుంది. ఆ సమకూర్పు అని చూసారా, ఆ సమకూర్పు అనేటువంటి దాంట్లో ఎన్నో అనుకూలమైన ప్రతికూలమైనవి దాగి ఉంటాయి. అయితే ఫైనల్ అల్టిమేట్గా రిజల్ట్ ఏంటి అంటే మేలు కలుగుటకై. ఆ మేలు కలిగించే ప్రక్రియలో ఉన్న సమకూర్పులు ఇవన్నీ కూడా ఎగిరిపోయింది. కనుక ఆ చివరి మేలు పొందేదాని వరకు దేవుడు అన్ని తన చిత్తానుసారంగా జరిగిస్తూ ముందుకు వెళ్తాడు. నీవు లేచి సియోను కరుణించదు, దాని మీద దయచూపుటకు కాలం వచ్చను, నిర్ణయ కాలమే వచ్చను. దేవుడు తన వాక్యాన్ని దీవించుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, నీవు లేచి సీయోనును కరుణించదు, దాని మీద దయ చూపుట కాలం వచ్చింది, నిర్ణయ కాలమే వచ్చిన చెప్పబడిన ఆ మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు లేచి మీ కార్యములను జరిగించేటువంటి దేవుడు, మీ యొక్క సమయంలో మీ కార్యాన్ని జరిగించేటువంటి దేవుడు, మాపై దయ చూపించేటువంటి వాడు, మమ్మల్ని మీ ప్రజలుగా చేసుకొని మీరు మాకు అనుగ్రహించిన ప్రత్యేకతలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద నిరీక్షణ లేని వారముగా కాక ఒక గొప్ప నిరీక్షణ కలిగినటువంటి వారముగా మా భౌతిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో కూడా మీరు ఉంచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు మాకున్నటువంటి ఆ గొప్ప ప్రత్యేకతలను మేము జాగ్రత్తగా కాపాడుకున్నటకు సహాయం చేయండి. మీ సమయంలో మీ కార్యం జరిగించేంత వరకు మీ వైపు చూడగలుగుటకు సహాయం చేయండి. దాసు కన్నులు తన యజమానురాలి చేతి తట్టు, దాసుడు తన యజమానుని చేతి తట్టు చూచినట్లుగా మీరు కరుణించేంత వరకు మా కన్నులు మీ వైపు చూచినట్లుగా చేయండి. మీరు కరుణించే దేవుడు, దయచూపే దేవుడు, కార్యం జరిగించేటువంటి దేవుడు కనుక మీ సమయం కొరకు ఎదురు చూసేవారముగా, మమ్మల్ని మీరు మీకు అప్పగించుకునేవారముగా ఉండటకు సహాయము చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.